Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss SSC CGL 2023 prelims ancient history previous year questions. సో ఎగ్జామ్లో మనం ఆల్రెడీ మొత్తం 40 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాను. లాస్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ చెప్పాం ఆల్రెడీ. సో ఈ వీడియోలో ఇంకొక 10 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. Who among the following Mauryan kings gave up war after the Battle of Kalinga? సో కళింగ వార్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అశోకుడు కళింగ వార్ అనేది చేశాడు. ఆ కళింగ వార్లోని చాలామంది చనిపోయిన తర్వాత ఒక చిన్న పిల్లవాడి వల్ల మౌర్యన్ కింగ్ అయిన అశోకుడు తనకి కొంచెం జ్ఞానబోధ అయ్యి ఇంకా ఈ బ్యాటిల్స్ అనేవి ఇంకా యుద్ధాలు ఇవి అనేవి కరెక్ట్ కాదు అని చెప్పి తను గేవ్ అప్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన స్టోరీ, ప్రతి ఒక్కరికి ఉన్న, అంటే ఈ 10th క్లాస్ వరకు ఈ మినిమం చదువుకున్న వ్యక్తికైనా తెలుసుంది. కాబట్టి నో మోర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్, అశోకుడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డాష్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ఆర్డైన్డ్ చెప్దాం. ఆర్డైన్డ్ యాజ్ భిక్కుని ఇన్ ద బుద్ధిజం. భిక్కుని అంటే ఏంటి అంటే బేసిక్గా బుద్ధిజంలోని మాంక్స్, అలానే బిక్కూస్ ఆర్ భిక్షూస్ ఇట్లా ఉంటారు. భిక్కుని అంటే లేడీ భిక్షూస్ అనమాట. ఓకే, ఆడవాళ్ళలోని ఎవరైతే భిక్షూస్ ఉన్నారో వాళ్ళని భిక్కుని అంటారు. సో హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ఆర్డైన్డ్ యాజ్ భిక్కుని? బుద్ధిజంలో మొదటి భిక్కునిగా ఎవరు అని అడుగుతాను అనమాట. ఓకే, ధమ్మానంద భిక్కుని, సుజాత, మహాపజపతి గౌతమి అండ్ సంగమిత్త. సో ఆన్సర్ ఈజ్ మహాప్రజాపతి గౌతమి. ఈ మహాప్రజాపతి గౌతమి అన్నవారు లేదా మహాప్రజాపతి గౌతమి అన్నవాళ్ళు ఎవరు అంటే షీ ఈజ్ ద మదర్ సిస్టర్ ఆర్ మెటర్నల్ ఆంట్ ఆఫ్ డైరెక్ట్ బుద్ధ. బుద్ధుని యొక్క పిన్ని గారు లేకపోతే పెద్దమ్మ గారు అనుకోండి. ఓకే, సో ఈవిడ బేసిక్గా ఫస్ట్ తన వైపు అంటే ఎప్పుడైతే గౌతమ్ బుద్ధుడికి దాన్ని ఏమంటారు జ్ఞానబోధ అయ్యి తను గౌతమ్ బుద్ధుడిగా ఇదయ్యారో అప్పుడు తిను ఫస్ట్ వచ్చి గౌతమ్ బుద్ధుడిని కలుస్తుంది. తర్వాత నేను బుద్ధిజాన్ని స్వీకరిస్తాను అని తను చెప్పినప్పుడు బుద్ధ ఓకే చెప్పడం అట్లా జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఎక్కడ చెప్తాడు అంటే ఇన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ షీ వాజ్ ద ఫస్ట్ విమెన్ టు సీక్ ఆర్డినేషన్ ఫర్ విమెన్ which she did from Gautam Buddha directly and she became the first bhikkhuni or Buddhist nun. సో తను ఏంటంటే ఓన్లీ మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడాను ఈ బుద్ధిజం అనేది ఉండాలి, అంటే బుద్ధిస్ట్లో చేర్చుకోవాలి అని చెప్తూ తను ఫస్ట్ అడిగి తనే మొదటి వ్యక్తిగా జాయిన్ అవుతుంది అనమాట. ఓకే, సో బుద్ధిస్ట్ నన్నే బిక్కుని అని అంటారు. ఓకేనా, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహాప్రజాపతి గౌతమి. క్లియర్? నెక్స్ట్, హూ సెంట్ ద గ్రీక్ అంబాసిడర్ మెగస్తనీస్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య? సో మౌర్యన్ డైనాసిటీని స్థాపించిన ఈ చంద్రగుప్త మౌర్యలోని ఈవెన్ మన నోట్స్లో కూడా మనం రాసుకున్నాం. సో ఈ మౌర్య డైనాసిటీలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గ్రీక్ అంబాసిడర్ వచ్చారనమాట. ఓకే, అయితే మెగస్తనీస్ అనే అతని గురించి తెలుసు, చాలా ఇంపార్టెంట్. ఈ మెగస్తనీస్ అనే అతను ఇండికా అనే ఒక బుక్ని రాశారు. సో దాంట్లో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యన్ సొసైటీ, అలానే ఇండియా గురించి అప్పట్లో ఎలా ఉండేది అంటే ప్రతిదీ తను డిస్క్రైబ్ చేశారనమాట. ఓకే, అయితే ఈ మెగస్తనీస్ అన్నవాడు గ్రీక్ అంబాసిడర్. వెరీ గుడ్. మరి ఎవరు పంపించారు అంటే సెల్యూకస్ నికేటర్, ఇతను పంపించాడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొంచెం తెలుసుకుందాం. ఈ మెగస్తనీస్ వాజ్ ఎ గ్రీక్ అంబాసిడర్ ఆఫ్ సెల్యూకస్ నికేటర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అండ్ ఈ కంపైల్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండికా. ఇట్ ఈస్ అ బుక్. బేసిక్గా ఈ బుక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ లేదు, లాస్ట్ అయిపోయింది. కానీ కొన్ని దీన్ని బట్టి అవి తీసుకుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. బట్ ఒరిజినల్ బుక్ అయితే లాస్ట్ అనమాట. ఓకే, అండ్ another important thing is other Greek envoys to the Indian court. అంటే ఇలాంటి గ్రీక్ అంబాసిడర్స్ ఇంకా వేరే వాళ్ళ టైంలో ఎవరెవరు ఉన్నారు అంటే డైమైకస్. ఓకే, డైమికస్ యాజ్ అంబాసిడర్ టు బిందుసారా టైంలో డైమికస్ అండ్ డయోనైసిస్ ఈజ్ అన్ అంబాసిడర్ ఇన్ టైమ్ ఆఫ్ అశోకుని టైంలోని ఇతను ఒక అంబాసిడర్. బిందుసారా టైంలో ఇతను. ఓకే, సో ఇవి కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ ఇండియా? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఓకే, అన్ అకౌంట్ ఆఫ్ ఇండియా అండర్ ద రీన్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. చూసారా,
నేను అందుకే చెప్తున్నాను అనమాట. సో, ఒక గురించి మీరు ఇప్పుడు ఈ 2 కూడాను ఒకే షిఫ్ట్‌లో వచ్చాయని నేను చెప్పను. కానీ మీరు ఒక క్వెషన్ చదివారంటే దాని గురించి కొంచెం మీరు డిస్క్రిప్షన్ తెలుసుకుంటే మేబీ మీరు చదువుకున్న దాంట్లో ఇంకో క్వెషన్ వచ్చేవచ్చు ఎగ్జామ్. ఓకే. సో, ఇండికా ఎవరు రాసారమ్మా? మెగస్తనీస్. ఓకే. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 5th క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు యూజ్ ఐరన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వెపన్స్ ఇన్ యాజ్ ఎర్లీ యాజ్ 1700 బీసీ. బీసీ టైంలో అడుగుతున్నాడు. రొమానియా, మొరాక్కో, ఇండియా, బల్గేరియా. ఇండియా అనేది అసలు కానే కాదు. రొమానియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రొమానియా గురించి కొంచెం తెలుసుకుందాం. ఐరన్ అపియర్డ్ ఇన్ రొమానియా అబౌట్ 1700 బీసీఈ అండ్ గ్రీస్ షార్ట్లీ ఆఫ్టర్. సో రొమానియా తర్వాత ఈ ఐరన్ అనేది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే గ్రీస్. ఓకే. సో ఓన్లీ ఇన్ రొమానియా వాజ్ ఐరన్ యూజ్డ్ ఫర్ హెవీ టూల్స్ డ్యూరింగ్ ద బ్రాంజ్ ఏజ్. సో ఈ బ్రాంజ్ ఏజ్లోని మన ఇండియాలో అయితే బ్రాంజ్ అంతా ఎక్కువ అవుతుంది కానీ మిగతా దగ్గరలో చూసుకుంటే రొమానియాలో మాత్రం అప్పటికే వాళ్ళు ఐరన్ అనేది యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు బ్రాంజ్ ఏజ్లో. ఓకే, క్లియర్. నెక్స్ట్ 6th one. Amartya in the Saptang theory of Kautilya denotes which of the following? Very very important. కౌటిల్య, కౌటిల్యుడు ఏం రాశాడమ్మా? అర్థశాస్త్రం రాశాడు. అవునా? కౌటిల్యునికి చాలా పేర్లు ఉన్నాయి. చాణక్య, ఎస్ మీకు అందరికీ తెలుసు కదా, చాణక్య అర్థశాస్త్ర. సో ఈ అర్థశాస్త్రంలోని సప్తాంగ్ థియరీ గురించి చెప్తాడనమాట. సో ఆ సప్తాంగ థియరీలోని సప్తాంగ్ అంటే మీకు తెలిసిపోతుంది కదా, 7 అంగాలు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది బాగా వెళ్ళాలి అంటే, ఒక సొసైటీ అనేది బాగుండాలి అంటే ఈ 7 అంగాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఈ 7 అంగాల్లో ఒక అంగం అమాత్య. ఈ అమాత్య అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది అడుగుతున్నాను. ఫ్రెండా, మినిస్టరా, ఫార్టా, టెరిటరీ. మీకు కొంతలో కొంత ఈ పాతకాలపు అక్షరాలు బాగా అర్థమైంది అనుకోండి. ఫ్రెండ్ అంటే మిత్రుడు, అమాత్య అంటే ఏంటి మీరు సినిమాల్లో కూడా చూసినా తెలిసిపోద్ది. అమాత్య, లేకపోతే రీసెంట్గా కల్కి సినిమా వచ్చింది, ఆచార్య అంటాడు. ఆచార్య అంటే ఏంటంటే గురువు. సో అట్లానే అమాత్య అంటే మినిస్టర్ అనమాట. ఓకే, మీరు పాతకాలం ఈ ఎన్టీఆర్ సినిమాలు చూసుంటే దాంట్లో అమాత్యుడి గురించి చెప్తారు. సో అట్లా. ఓకే, దాని గురించి కొంచెం డిస్క్రైబ్ చేద్దాం, తెలుసుకుందాం. కౌటిల్యుడు సప్తాంగ థియరీలోని మనకి 7 అంగాస్ గురించి చెప్పాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. స్వామి అంటే ద సోవరెన్ కింగ్, సో హీఈస్ ద మెయిన్ అథారిటీ. అండ్ అమాత్య అంటే ద మినిస్టర్. అండ్ నెక్స్ట్ జనపద అంటే పీపుల్ అండ్ ద టెరిటరీ. అండ్ దుర్గా అంటే ఫోర్టిఫికేషన్ అంటే కోట. దుర్గా అంటే ఏం లేదమ్మా, కోట గట్టిగా ఉండాలి. నెక్స్ట్ కోస అంటే ద ట్రెజరీ, డబ్బులు, కోసాగారం. నెక్స్ట్ దండ అంటే ఆర్మీ ఆర్ ద ఫోర్స్, అది కూడా చాలా బాగుండాలి. నెక్స్ట్ మిత్ర అంటే యాలీస్. సో మిత్ర రాజ్యాలు అనేవి ఉండాలి. ఏవి మిత్ర రాజ్యాలు? అవి వాటితో కూడాను మన అందరితో కూడా కొంచెం మంచిగా ఉండాలి పక్క రాజ్యాలు అని చెప్తూ ఇట్లా 7 అంగాస్ గురించి చెప్తాడు. సో ఈ ప్రతిదీ ఇప్పుడు ఈ రోజు మీకు అమాత్య అడిగాడు, రేపేమడుగుతాడు? దుర్గా అడుగుతాడు, ఏదైనా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ 7th one. ద క్యాపిటల్ ఆఫ్ వజ్జీ మహాజనపద వాజ్. ఇక్కడ చూడండి ఈ పదం చూసారా, మహాజనపద. మహాజనపద ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ. ఈ మహాజనపదాస్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ 16 మహాజనపదాస్. ఓకే, దాంట్లో కొన్ని ఇండిపెండెంట్, కొన్ని రిపబ్లిక్స్ ఇట్లా ఉంటాయి. సో ప్రతి మహాజనపదకి కొన్ని క్యాపిటల్స్ ఉంటాయి. ఆ క్యాపిటల్ ప్రెజెంట్ ఆ క్యాపిటల్ ఎక్కడ ఉంది, మోడర్న్ లొకేషన్. ఈ ఖచ్చితంగా ఈ టేబుల్ అనేది మీకు గుర్తుండాలి. ఓకే, దీంట్లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ మీకు గనక గుర్తుపెట్టుకోవాలంటే కోసల, మగధ, కాశీ, ఓకే, పాంచాల, కురు, అవంతి, గాంధార అండ్ వజ్జి. ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో దీంట్లో చూడండి వజ్జి అడిగాడు. వజ్జి యొక్క క్యాపిటల్ ఏంటమ్మా? వైశాలి. ప్రెజెంట్ ఎక్కడుంది? వైశాలి. ఓకే, ఏదైనా అడుగుతుంటాడు, మగధ అడుగుతాడు, తర్వాత ఏదైనా అడగచ్చు. ఓకే, కోసల. సో మీరేంటి దాని యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి, అలానే దాని ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీనికి వజ్జీకి ఏంటమ్మా? వైశాలి ఈజ్ ద క్యాపిటల్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? టెల్ మీ. ఆప్షన్ సి, అదే ఉంది ఆల్రెడీ. ఓకే,
నెక్స్ట్ 8th వన్ చూడండి. Sabha and Ur are two kinds of village assemblies are referred to in which of the following dynasties? మనం ఆల్రెడీ ఇదే క్వశ్చన్ని లాస్ట్ వీడియోలో ఎలా చెప్పుకున్నాం, చోళా అడ్మినిస్ట్రేషన్లో సభ అంటే ఎవరిని రిప్రజెంట్, లేకపోతే ఓకే ఎక్కువగా ప్రిడామినెంట్లీ బ్రాహ్మిన్స్ ఉండేదాన్ని ఏమని చెప్తామని చెప్పుకున్నాం. మనకు 3 ఉంటాయని చెప్పాను, ఊర్, సభ, నగరం ఇట్లా అని. అవి దేంట్లోనమ్మా, చోళా అడ్మినిస్ట్రేషన్. సో లాస్ట్ టైం క్వశ్చన్ అట్లా అడిగాడు, ఈసారి క్వశ్చన్ ఇట్లా అడిగాడు, అంతే. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి మనం ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, దేర్ ఆర్ 3 types ఆఫ్ విలేజెస్ ఇన్ చోళా అడ్మినిస్ట్రేషన్, ఊర్, సభ అండ్ నగరం. అప్పుడేం అడిగాడు, బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉండేదాన్ని ఏమని అంటాడు అని అడిగాడు. ఇప్పుడు మనకి ఏ అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి అని అడుగుతున్నాడు, చూసారా. సో చిన్న డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ 9th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్, ఆల్రెడీ క్వశ్చన్ ఇక్కడ అయిపోయింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ డిఫీటెడ్ బై మౌర్యన్ ఎంపరర్ చంద్రగుప్త మౌర్య. ఫాలోయింగ్ వాజ్ డిఫీటెడ్ బై, సో చంద్రగుప్త మౌర్య ఈ సెల్యూకస్ నికేటర్ని డిఫీట్ చేస్తాడు. అందుకే అతనికి ఒక పేరు కూడా ఉంటుందమ్మా, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. సో మనం అది కూడా మన నోట్స్లో చెప్పాం, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. గ్రీక్స్ కాల్డ్ హిమ్ శాండ్రకోటాస్. ఎందుకు అనుకున్నారు గ్రీక్స్ అతను అలా పిలుస్తారు? బికాజ్ హీ డిఫీటెడ్ సెల్యూకస్ నికేటర్ అండ్ మేడ్ ఎ ట్రీటీ విత్ హిమ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకు నేను అందుకే రాశాను. ఇట్ వాజ్ ద ఫస్ట్ ట్రీటీ ఇన్ ఇండియన్ హిస్టరీ బిట్వీన్ ఏ నేటివ్ కింగ్ అండ్ ఏ ఫారెన్ రూలర్. సో ఎవరా నేటివ్ కింగ్ అంటే చంద్రగుప్త మౌర్య, అండ్ హూ ఇస్ ద ఫారెన్ రూలర్, సెల్యూకస్ నికేటర్. సో సెల్యూకస్ నికేటర్ని ఓడించిన వ్యక్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్య. అందువల్లనే గ్రీక్స్ అతన్ని అని పిలుస్తారు, శాండ్రకోటస్ అని పిలుస్తారు. ఓకే, క్లియర్. సో కాబట్టి మనం ఏదైతే మనం నోట్స్ ప్రొవైడ్ చేసామో దాన్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, చూసుకోండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, సెల్యూకస్ నికేటర్. And next one, that is the last question for today's session. Who wrote the Mauryan period book Ardhashastra? So all of you know Ardhashastra is written by Kautilya or Ardhashastra is written by Chanakya. చాణక్యుడి అర్థశాస్త్రం అందరికీ తెలిసిందే కదా, కానీ ఇక్కడ చాణక్య కానీ కౌటిల్య కానీ ఉందా? లేదు. మరి దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్, విష్ణుగుప్త. బికాజ్ కౌటిల్య ఆర్ చాణక్య ఆర్ విష్ణుగుప్త ఆల్ ఆర్ సేమ్ పీపుల్. సో అతనికి ఇన్ని పేర్లు ఉన్నాయి. విష్ణుగుప్త అనేది అతనికి ఇంకొక పేరు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, చాణక్య ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కౌటిల్య అండ్ ఆల్సో నోన్ యాజ్ విష్ణుగుప్త. హీ ఫ్లరిష్డ్ ఇన్ 300 BC. He was a Hindu and a philosopher who wrote a classic treatise on politics, that is Ardhashastra. It is meaning the science of material gain. A list of almost everything written in India up to his time on Ardha gain, that is property, economics or material success. ఇప్పటికీ కూడాను మన ఈవెన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో కూడాను ఇతని అర్థశాస్త్రం అనేది ఫాలో అవుతుంటారని అంటూ ఉంటారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అర్థశాస్త్ర. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ చాణక్య, బట్ హియర్ విష్ణుగుప్త. Okay, so with this I'll conclude this session, and I hope all of you are enjoying the videos on general studies also. Thank you very much. Take care of you. Jai Hind.